హాయ్ అండ్ హలో ఎవ్రీవన్. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ ఫేవరెట్ టాపిక్ మనకిది. సో చూడండి మ్యాథ్స్‌లో 30 మార్కులు చాలా సింపుల్‌గా మీరు గెయిన్ చేసుకోవచ్చు. దాదాపు ప్రతి ఒక్కరికి 25 ప్లస్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి మీరు ఇంతకు ముందే డిపార్ట్మెంట్ పేపర్ చూశారు. చాలా చాలా సింపుల్‌గా రావడం జరిగింది. నేను డిపార్ట్మెంట్ ఎగ్జామ్‌లో చూసిన డ్రాబ్యాక్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. మీలో చాలా మెంబర్స్ ఏందంటే ఇక్కడ రేషియో గురించి ఉంది అనుకోండి. ఈ రేషియో నుంచి ఎన్ని మార్కులొస్తాయి అని చెప్పేసి అడుగుతున్నారు. నేను ఒక మార్క్ అని చెప్పేసి చెప్తూ ఉంటాను. బట్ ఇక్కడ ఏమైతుంది అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ఈ పేపర్‌లో చూడండి. ఈ పేపర్‌లో మీరు ఒకసారి గమనించినట్లయితే 4 క్వెషన్స్ గూడా ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి రావడం జరిగింది. ఈ 4 క్వెషన్స్ గూడా మీకు ప్రాఫిట్ అండ్ లాస్ నుంచే రావడం జరిగింది. పర్సెంటేజ్ నుంచి ఒక్క బిట్టు అడగలేదు. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి ఒక్క బిట్టు అడగలేదు. రేషియో నుంచి కూడా అడగలేదు. యావరేజ్ నుంచి ఒక బిట్ అడిగాడు. సో చూసుకోండి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి మాత్రమే అడిగాడు ఈ పేపర్‌లో. కాబట్టి నేనేం చెప్తున్నానంటే సెట్ ఆఫ్ టాపిక్స్ తీసుకోండి. అందుకే చూడండి నేను మ్యాథ్స్‌ని 4 రకాలుగా డివైడ్ చేశాను. 1, 2, 3, 4. సో చూసుకోండి అరిథమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్‌ని 4 పార్ట్స్‌గా డివైడ్ చేశాను కాబట్టి, ఈ 4 పార్ట్స్‌లో చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఏదంటే ఇది. ఇక్కడ నుంచి దాదాపు మనకి 8-10 మార్కుల వరకు కూడా అడుగుతూ ఉంటాడన్నమాట. ఖచ్చితంగా 8 మార్కులైతే అడుగుతూ ఉంటాడు ఇక్కడ నుంచి ఈ సెక్షన్ నుంచి. అంటే ఖచ్చితంగా నంబర్ సిస్టము, బాడ్ మాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్‌సీఎం, హెచ్‌సీఎఫ్, సింప్లిఫికేషన్స్ ఈ అన్ని టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే దాదాపు 8 మార్కులు వచ్చినట్టే. ఎందుకోసమంటే ఒక్కొక్క సెట్‌లో ఎల్‌సీఎం నుంచి 5 మార్కులు ఇచ్చాడనుకోండి. ఎల్‌సీఎం మీరు చదవలేదు. ఏం చేస్తారు? అందుకే చెప్తున్నాను. ఒక సెట్ ఆఫ్‌గా తీసుకోండి. తీసుకున్నప్పుడు మీకు 8 మార్కులు ఖచ్చితంగా వచ్చే ఆస్కారం ఉంటది. మీరు ఒక సెట్ ప్రిపేర్ అవ్వకపోయినా పర్లేదు. బట్ ఈ సెట్ మొత్తం చూశారనుకోండి మీకు అక్కడి నుంచి మార్కులనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. సో, ప్రాఫిట్ అండ్ లాస్ వదిలేసిన వాళ్ళు 4 మార్కులు ఈజీగా ఎళ్ళిపోయినట్టే కదా! కాబట్టి నేనేం చెప్తున్నానంటే సో, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ నుంచి దాదాపు 8-10 మార్కుల వరకు కూడా రావచ్చు. అండ్ ఇక్కడ చూసుకోండి ఈ ఫోర్త్ సెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో, చూడండి ఇక్కడ 17-10 మార్కులు ఇక్కడ వరకే వస్తాయన్నమాట. సో, ఫస్ట్ సెట్ అండ్ ఫోర్త్ సెట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి 9 మార్కుల వరకు కూడా వచ్చే ఆస్కారం అనేది ఉండడం జరుగుతుంది. దీంట్లో మేజర్‌గా ఏం అడుగుతాడు అంటే ట్రిగ్నోమెట్రీ అడుగుతాడు, ఆల్జీబ్రా అడుగుతాడు, జామెట్రీ కంటే ఎక్కువ మెన్సురేషన్స్ అడుగుతాడు, స్టాటిస్టిక్స్ అడుగుతాడు. ఈ 4 టాపిక్స్ అనేది మేజర్ టాపిక్స్ అన్నమాట. ఇక్కడ నేను చాలా క్లియర్‌గా చెప్పేస్తున్నాను. దాంట్లో ఏమీ లేదు. ఒక్కొక్క టాపిక్ నుంచి 2-3 మార్కులు కూడా అడిగే ఆస్కారం అయితే ఉంది. చాలా క్లియర్‌గా నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి 2-3 అడగొచ్చు. ఇక్కడ నుంచి 1-2 అడగొచ్చు. ఇక్కడ నుంచి చూడండి 2-3 అడగొచ్చు. ఇక్కడ నుంచి 1-2 అడగొచ్చు. చాలా క్లియర్‌గా నేను చెప్పేసాను. ఇది కూడా వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట. ఇక్కడ 8, ఇక్కడ 9 అనుకుంటే 17 కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా ఉన్నవి 13 మాత్రమే. ఇక్కడ నుంచి కూడా దాదాపు 7-8 మార్కులు కూడా అడుగుతూ ఉంటాడన్నమాట. సో చూడండి 8లో 4 ఇక్కడ నుంచే అడిగేశాడు. డైరెక్ట్ మన డిపార్ట్మెంటల్ ఎగ్జామ్‌లో. సో ఇదే చూడండి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పేపర్. నేను ఆల్రెడీ చూయించడం కూడా జరిగింది. కాబట్టి చూడండి ఇవన్నీ కూడా ప్రిపేర్ అవ్వండి. సో, చాలా క్లియర్‌గా నేను ఇవన్నిటి గురించి డిస్కస్ చేయడం జరిగింది. నేను దాదాపు ప్రీవియస్ పేపర్స్ కూడా చేశాను. వాటి గురించే దాదాపు ఎక్కువగా రావడం జరిగింది కాబట్టి వీటి మీద ఫోకస్ చేసి చదవండి. ఎక్కడి నుంచి బిట్ వస్తది అనే విషయాన్ని కూడా నేను చాలా క్లియర్‌గా చాలా సార్లు చెప్పడం జరిగిందనమాట. వాటన్నిటి గురించి కూడా చూడండి. అండ్ నంబర్ సిస్టమ్‌లో ఏం చదవాలో చెప్పడం జరిగింది. నంబర్స్ ఆఫ్ జీరోస్ చూసుకోండి అని చెప్పాను. ఆ తర్వాత ఏం చెప్పాను రిమైండర్ థీరమ్ అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత యూనిట్ డిజిట్ అని చెప్పేసి చెప్పాను. ఆ తర్వాత చూడండి ఇవన్నీ కూడా నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఫ్రాక్షన్స్ అని చెప్పేసి చెప్పాను. ఈ విధంగా మీరు ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పాను నేను. ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా ఆ టాపిక్స్‌ని మిస్ చేయకండి. ఆ టాపిక్స్‌ని మీరు మిస్ చేశారనుకోండి మీకు మార్కులనేవి చాలా తక్కువగా రావడం జరుగుతుంది. నేను చెప్పాను ఇంతకుముందు వీడియోలో కూడా ప్రతి టాపిక్. సో చూడండి ఇవన్నీ కూడా 175 వీడియోస్‌తో ఇక్కడున్న ప్రతి టాపిక్‌ని కూడా నేను చాలా క్లియర్‌గా ఎన్‌టీపీసీ లెవెల్‌లో 175 వీడియోస్‌తో అందిస్తున్నాను. ఓన్లీ రూ. 1000కి మాత్రమే ఈ కోర్స్ అనేది అవైలబుల్‌గా ఉంది. 175 వీడియోస్ ఉంటది. ప్రతి టాపిక్‌ని కూడా జీరో టు హీరో లెవెల్‌లో చెప్పడం జరుగుతుంది. ఎవరైనా కావాలి అనుకుంటే రూ. 1000 అనేది ఫోన్‌పే కావచ్చు, గూగుల్ పే కావచ్చు చేసిన తర్వాత ఏ నంబర్‌కి చేస్తారంటే 9010304843 అనే నంబర్‌కి చేసి వాట్సాప్‌లో స్క్రీన్‌షాట్ సెండ్ చేయగలరు. ఇదే నంబర్‌కి సెండ్ చేయండి స్క్రీన్‌షాట్ అనేది. ఇదే నంబర్‌కి మనీ కూడా పంపేయండి. ఎవరైనా బై చేయాలి అనుకుంటే. సో చూడండి నెక్స్ట్ వచ్చేసరికి టైమ్ అండ్ వర్క్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. దీంట్లో మేజర్‌గా ఏం అడుగుతున్నాడు అంటే నేను చెప్తాను చూడండి. లివింగ్ జాయినింగ్ కాన్సెప్ట్ అడుగుతాడు దీంట్లో. లేదంటే మెంబర్ పర్సన్స్ గురించి అడుగుతారు. నలుగురు పురుషులు, ఐదుగురు స్త్రీలు. అండ్ ఆ తర్వాత ఎం1, డి1, హెచ్1 సో చూసుకోండి ఆ మోడల్ కూడా అడుగుతూ ఉంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. పైప్స్ అండ్ సిస్టమ్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నాడు. గ్రూప్ డీలో ఎక్కువగా అడిగే టాపిక్ ఇది. ఎన్‌టీపీసీలో అడగకపోవచ్చు. గ్రూప్ డీలో అయితే ఎక్కువగా అడిగాడు ఈ టాపిక్ అనేది. నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్‌లో వెరీ వెరీ ఇంపార్టెంట్. యావరేజ్ స్పీడ్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఆ తర్వాత రిలేటివ్ స్పీడ్ అనేది ఎక్కువగా అడుగుతుంటాడు. యావరేజ్ స్పీడ్ అండ్ రిలేటివ్ స్పీడ్ ఈ మోడల్స్ అనేది ఎక్కువగా అడుగుతాడు. ట్రైన్స్ నుంచి బేసిక్ క్వెషన్ ఎప్పుడు అడుగుతుంటాడు. నేను చాలా క్లియర్‌గా చెప్తాను. బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ అనేది తక్కువగా అడుగుతున్నాడు. సో, వీటి గురించి నేను చాలా క్లియర్‌గా చెప్పేసాను. నంబర్ సిస్టమ్‌లో కూడా అక్కడ 4 పార్ట్స్ చెప్పేసాను. బాడ్ మాస్ అయితే మీకు తెలుసు. డెసిమల్స్ గురించి కూడా మీకు తెలుసు. ఫ్రాక్షన్స్ కూడా తెలుసు. ఎల్‌సీఎం అండ్ హెచ్‌సీఎఫ్‌లో బేసిక్ నుంచి అడుగుతున్నాడు. కొంచెం
డెప్త్ లెవెల్‌లో అడుగుతాడు ఇక్కడ నుంచి బిట్ అనేది. సింప్లిఫికేషన్స్‌లో సిరీస్ చూసుకోండి. ఆ తర్వాత రూట్స్ తీసుకోండి, క్యూబ్ రూట్స్ తీసుకోండి, స్క్వేర్ రూట్స్ తీసుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. స్క్వేర్ రూట్ నుంచి కూడా బిట్ అడుగుతూ ఉంటాడు. స్క్వేర్ రూట్, స్క్వేర్స్, క్యూబ్ చూసుకోండి. అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. సింప్లిఫికేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మేజర్‌గా మొన్న డిపార్ట్మెంట్ ఎగ్జామ్‌లో సింప్లిఫికేషన్ నుంచి కూడా దాదాపు 3 మార్కులు అడిగాడు. సో చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా. పర్సెంటేజ్‌లో కూడా చాలా క్లియర్‌గా నేను ఏ ఏ టాపిక్స్ చదవాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్‌లో కూడా ప్రతి మోడల్‌ని నేను డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఎస్ఐ అండ్ సిఐ దీంట్లో అయితే మేజర్‌గా నేను చెప్తున్నాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా అడుగుతాడు, లేదంటే చూసుకోండి టైం అయినా అడుగుతాడు. సిఐ అండ్ ఎస్ఐకి మధ్య భేదం చెప్పేసి అడుగుతుంటాడు. ఇదే వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతిసారి ఇదే బిట్ నాకు కనబడుతుంది. అండ్ ఇదే బిట్ మొన్న కూడా అడిగాడు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్‌లో. నేను చేశాను ఆ బిట్, మీరు చూడండి. ఈ బిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. రేషియోస్ నుంచి బేసికే అడుగుతున్నాడు. 4 ప్రపోర్షన్స్ ఉంటాయి, అక్కడ నుంచి అడుగుతున్నాడు. ఏజెస్ నుంచి కూడా అడుగుతున్నారు రెగ్యులర్‌గా. యావరేజెస్ కూడా చూసుకోండి. మిక్స్చర్ అండ్ అలిగేషన్ అనేది తక్కువగా కనబడుతుంది. ఇక్కడ ఇంకో టాపిక్ పార్ట్నర్‌షిప్ కూడా చూసుకోండి. పనిలో పని అదొకటి వదిలిపెట్టడం ఎందుకు. నెక్స్ట్ చూడండి, ట్రిగ్నోమెట్రీలో అయితే బేసిక్సే అడుగుతాడు. సో ఒక ప్యూర్ మ్యాథ్స్‌లో ఒక అడ్వాంటేజ్ చెప్తాను. ప్యూర్ మ్యాథ్స్ ఎవరైతే పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అవుతారో వాళ్ళు చాలా సింపుల్‌గా మంచి మార్కులు సాధించొచ్చు. ఎందుకోసమంటే ప్యూర్ మ్యాథ్స్ 9 మార్కులు అడిగాడనుకోండి, దాంట్లో 7 మార్కులు సింపుల్‌గానే అడిగేస్తున్నాడు. కాబట్టి 7 మార్కులు చాలా సింపుల్‌గా మీ దగ్గర ఉన్నట్టే. కాబట్టి మీరు ప్యూర్ మ్యాథ్స్ అనేది అస్సలు వదిలిపెట్టొద్దు. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను చూడండి. మెన్సురేషన్ నుంచి 2-3 మార్కులు చాలా సింపుల్‌గా మీరు గెయిన్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత తీసుకోండి, స్టాటిస్టిక్స్ నుంచి అయితే కళ్ళు మూసుకొని ఒక బిట్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. ఆ తర్వాత తీసుకోండి, ఆ స్టాటిస్టిక్స్ నుంచి అయితే వెరీ 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 సింపుల్‌గా ఉంటాయి. నేను నెక్స్ట్ ఫ్రైడే రోజు స్టాటిక్స్ వీడియో పెడతాను. 1 అవర్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రైడే రోజు. ఫ్రైడే మీకు మంచి వీడియోస్ అయితే నేను అందించడం జరుగుతుంది. అంటే ఎవ్రీడే వీడియో ఉంటది. బట్ ఫ్రైడే వీడియో వచ్చేసరికి అట్‌లీస్ట్ 1 ½ అవర్ అయినా ఉండేటట్టు చూస్తాను. 1 అవర్ 30 మినిట్స్ ఉండేటట్టు చూస్తాను. కంప్లీట్ టాపిక్ అయితే చెప్పడానికి ట్రై చేస్తాననమాట. ఏదైనా ఖచ్చితంగా బిట్ వస్తుంది అంటే ఆ టాపిక్స్ అన్ని కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. మీరు మీకు కావాల్సిన టాపిక్స్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ట్రై చేస్తాను నేను చేయడానికి. ఎక్కువగా ఎవరైతే ఏ టాపిక్ అయితే మీరు మెన్షన్ చేస్తారో ఆ టాపిక్ నేను చేస్తాననమాట. సో చూడండి, ప్రతిదీ కూడా నేను ఇక్కడ చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఇది మ్యాథ్స్‌కి సంబంధించిన స్ట్రాటజీ. మ్యాథ్స్‌కి ఏ బుక్ ప్రిపేర్ అవుతారంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ చాలా క్లియర్‌గానే చెప్తున్నాను. మీకు భాగ్యనగర్ బుక్ ఉంటే ఓకే. భాగ్యనగర్ బుక్ లేకపోతే నా ఛానల్‌కెళ్ళి ఒక్కసారి ప్లేలిస్ట్ చూడండి. ఆ వీడియోలన్నీ చూసిన తర్వాత ఒక్కసారి మీరే కామెంట్ చేస్తారు. దాదాపు మంచి మోడల్స్ అన్నీ నేను కవర్ చేయడం జరిగింది. పెయిడ్‌లోనే కాదు, ఫ్రీలో కూడా నేను మంచి కంటెంటే ఇచ్చాను. మీరొకసారి వెళ్లి చూడండి. చూస్తేనే కదా తెలిసేది. నేను చెప్తున్నాను, ఫ్రీలో చెప్పిన కంటెంటే మొన్న దాదాపు రావడం జరిగింది. పెయిడ్‌లో అయితే చాలా ఎక్కువగా చెప్పాను గానీ, ఫ్రీలో చాలా సింపుల్‌గా చెప్పాను. అవే సింపుల్ బిట్స్ మీకు వచ్చాయి కాబట్టి, ఫస్ట్ మీకు బేసిక్ స్టాండర్డ్ కావాలి కాబట్టి నా ప్లేలిస్ట్‌కెళ్ళండి. డీడీ మ్యాథ్స్ ఛానల్ ప్లేలిస్ట్‌లో చాలా అవైలబుల్‌గా ఉండడం జరిగింది మ్యాథ్స్ క్లాసెస్. ప్రీవియస్ పేపర్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ప్రతి టాపిక్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఒకసారి వెళ్లి చూడండి. చూస్తేనే కదా తెలిసేది మీకు ఎంతవరకు మీకు చేయగలుగుతారు. ఏ విధంగా చెప్తున్నాను నేను కూడా అని చెప్పేసి తెలిసేది. నెక్స్ట్ చూద్దాం చూడండి. రీజనింగ్ గురించి నేను డిస్కస్ చేయాలి. సో చూడండి, ఈ రీజనింగ్‌లో బెస్ట్ బుక్స్ ఏది అని చెప్పేసి అడుగుతున్నారు తెలుగులో. ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎస్‌విఆర్ అనే బుక్ మీరు తీసుకోండి. ఈ బుక్ చాలా బావుంది. అంటే తెలుగులో చాలా వరకు బుక్స్ అనేవి రీజనింగ్‌కి సంబంధించిన బుక్స్ అనేవి లేదు. ఆర్ఎస్ అగర్వాల్ బుక్ కూడా ఈ మధ్య తెలుగులో అవైలబుల్‌గా దొరకట్లేదు మనకి రీజనింగ్‌కి సంబంధించింది. కాబట్టి మీరు తెలుగు బుక్ అనేది కావాలి రీజనింగ్‌కి సంబంధించిందంటే మార్కెట్‌కెళ్ళండి. ఎస్‌విఆర్ అనే బుక్ చాలా ఫేమస్ బుక్. దీంట్లో మంచి మంచిగా మోడల్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ రీసెంట్‌గా వచ్చిన పేపర్స్ ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, ఎక్కడి నుంచి బిట్ వచ్చింది, ఏ విధంగా వచ్చింది అని చెప్పేసి కూడా అడిగాడు కాబట్టి సో చూసుకోండి, దానికి సంబంధించి మీరు చూడండి. రీజనింగ్‌కి సంబంధించి నేను టాపిక్స్ అన్నీ కూడా చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ రీజనింగ్‌లో ఏ ఏ టాపిక్స్ చదవాలి అని చెప్పేసి ఇంతకుముందే చెప్పాను. మళ్ళీ ఇంకొకసారి చెప్పాలంటే చెప్తాను చూడండి. సంఖ్యా శ్రేణి ఇది కూడా చూసుకోండి. మిస్సింగ్ నంబర్స్ చూసుకోండి. గణిత ప్రక్రియలు చూసుకోండి. గణిత పరిజ్ఞానము, సో ఇది అవసరం లేదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. గణిత ప్రక్రియలు అయితే ఇంపార్టెంట్. అంకెల పరిజ్ఞానము, సో చూసుకోండి. నంబర్ రిపీటెడ్ ఇది కూడా చూసుకోండి. కోడింగ్, డీకోడింగ్, సో ఇక్కడ ఏమేమైతే ఇంపార్టెంట్ వాటి గురించి అన్ని స్టార్ మార్కులు ఇస్తాను చూడండి. ఇది ఆ తర్వాత ఇది. సో ఈ వీటి నుంచి ఖచ్చితంగా బిట్లు అడుగుతూ ఉంటాడనమాట. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా ఇంపార్టెంటే. సో ఇక్కడ నేను డ్రా చేస్తాను. ఆ తర్వాత తీసుకోండి కోడింగ్, డీకోడింగ్. కోడింగ్, డీకోడింగ్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్. 2-3 మార్కులు అనేది కోడింగ్, డీకోడింగ్ నుంచి మీకు రావడం జరుగుతుంది. ఈ కోడింగ్, డీకోడింగ్ అనేది చూసుకోండి. ఆ తర్వాత తీసుకోండి అక్షరమాల, ఆల్ఫాబెట్ సిరీస్ ఇది కూడా చూసుకోండి. కోడింగ్, డీకోడింగ్ చూస్తే ఆటోమేటిక్‌గా మీరు ఇది చేయగలిగినట్టే. ర్యాంకింగ్ టెస్ట్ నుంచి 1 మార్క్ అప్పుడప్పుడు అడుగుతున్నాడు, అప్పుడప్పుడు అడగట్లేదు. అండ్ అనాలజీ ఈస్ ద వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. 2 మార్కులు అయితే మీకు రావడానికి అవకాశం ఉంది.
అండ్ అనాలజీ. ఆ తర్వాత తీసుకోండి ఆడ్ వన్ అవుట్ క్లాసిఫికేషన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా ఖచ్చితంగా ఒక బిట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత తీసుకోండి రక్త సంబంధాలు వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. 2 మార్కులు వస్తాయి. ఆ 2 మార్కుల్లో ఒకటి పాయింటింగ్ ఫోటో వస్తదనమాట. ఒక వ్యక్తిని చూపిస్తూ ఆ బిట్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇంకోటి కొంచెం లాజికల్‌గా అడుగుతున్నాడు కాబట్టి ఇక్కడ నుంచి కూడా చూసుకోండి 3 మార్కుల వరకు కూడా అడుగుతాడు. అండ్ డైరెక్షన్స్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా బిట్స్ అనేది రెగ్యులర్‌గా అడుగుతుంటాడు. ఈ డైరెక్షన్‌లో ఏ బిట్ ఇంపార్టెంట్ అంటే షాడోకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సెట్టింగ్స్ అరేంజ్‌మెంట్ కూడా చూసుకోండి. ఒక బిట్ అడగొచ్చు. సో ఇక్కడ 3 స్టార్లు ఇచ్చాను అంటే ఖచ్చితంగా 2 మార్కులన్నా వస్తాదని అర్థం. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్ అంతగా అడగట్లేదు. అనలిటికల్ రీజనింగ్ కూడా చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. టైమ్ సీక్వెన్స్ టెస్ట్ ఇది కూడా అంతగా అడగట్లేదు. అర్థమెటిక్ రీజనింగ్ ఇది కూడా అంతగా అడగట్లేదు. కామన్ సెన్స్ టెస్ట్ ఇవన్నీ కూడా చాలా సింపుల్‌గా ఉంటాయి. ఒకవేళ ఇచ్చినా కూడా సిట్యుయేషన్ రియాక్షన్ టెస్ట్ ఇవన్నీ అవసరం లేదు. డిసిజన్ మేకింగ్ చూసుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి కూడా 1 మార్కు పక్కా అడుగుతూ ఉంటాడు. 2 మార్కులు కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. జడ్జ్‌మెంట్ అంత అవసరం లేదు. డాటా ఎఫిషియన్సీ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి బిట్ అనేది అడుగుతూ ఉంటాడు దాదాపు ప్రతి సెట్‌లలో. అండ్ వెన్ డయాగ్రామ్ కూడా వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ నుంచి కూడా 2-3 మార్కులు అడుగుతారు. డైస్ నుంచి 1 మార్క్ అడిగే ఆస్కారం ఉంది. సో చూడండి ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. చాలా క్లియర్‌గా నేను మళ్ళీ చెప్తాను చూడండి. సంఖ్యా శ్రేణి చూసుకోండి, మిస్సింగ్ నంబర్ చూసుకోండి, మ్యాథమెటికల్ ఆపరేషన్ చూసుకోండి, ఆ తర్వాత చూసుకోండి కోడింగ్, డీకోడింగ్ చూసుకోండి, ఆ తర్వాత అనాలజీ చూసుకోండి, క్లాసిఫికేషన్ అంటే యాడ్ వన్ అవుట్ అనమాట. అండ్ ఆ తర్వాత తీసుకోండి బ్లడ్ రిలేషన్స్ చూసుకోండి, డైరెక్షన్స్ చూసుకోండి, ఆ తర్వాత చూడండి సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా చూసుకోండి, ఆ తర్వాత అనలిటికల్ రీజనింగ్ చూసుకోండి, ఆ తర్వాత చూసండి డిసిజన్ మేకింగ్ చూసుకోండి, ఆ తర్వాత చూడండి డాటా సఫిషియన్సీ చూసుకోండి, డైస్ చూసుకోండి, ఆ తర్వాత చూడండి వెన్ డయాగ్రామ్స్ చూసుకోండి. సో వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. దీనికి ఇంకా షార్ట్‌గా చేసేయాలి అంటే చాలా క్లియర్‌గా చెప్తాను. సిరీస్ ఆ సిరీస్‌లో అన్నీ వస్తాయన్నమాట. నంబర్ సిరీస్, మిస్సింగ్ సిరీస్ ఇవన్నీ వస్తాయి. సిరీస్ కాంబినేషన్ చూసుకోండి. ఇక్కడ నుంచి 4 మార్కులు అడుగుతాడు. కోడింగ్, డీకోడింగ్ చూసుకోండి. ఆ తర్వాత బ్లడ్ రిలేషన్ చూసుకోండి. ఆ తర్వాత డైరెక్షన్స్ చూసుకోండి. ఆ తర్వాత వెన్ డయాగ్రామ్ చూసుకోండి. ఆ తర్వాత డిఐ చూసుకోండి. సో ఇక్కడున్న టాపిక్స్‌లలో ఇవి మేజర్ టాపిక్స్ అనమాట. ఇంకా ఏమైనా మిస్ అయ్యానా అంటే సో చూద్దాం ఒకసారి చూడండి. కోడింగ్, డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్ చాలా సింపుల్‌గా ఉంటది. అది వదిలిపెట్టకండి. చాలా సింపుల్‌గా మీరు చేయగలుగుతారు. అండ్ అనాలజీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో చూసుకోండి ఈ టాపిక్స్ అయితే మేజర్ టాపిక్స్ ఇక్కడ ఉన్న దాంట్లో అనాలజీ. సో ఇది కూడా చూసుకోండి. ఇంకొన్ని టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం చూడండి. బుక్ వచ్చేసరికి ఏ బుక్ అంటే ఎస్‌వీఆర్ బుక్. ఈ ఎస్‌వీఆర్ బుక్‌లో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవన్నీ మీరు చూడాలంటే అవసరం లేదు. ఏం చూడాలో చెప్తాను చూడండి. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట లాజికల్ రీజనింగ్. ఈ లాజికల్ రీజనింగ్‌లో చూడండి చాలా క్లియర్‌గా నేను చెప్తాను. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ చూసుకోండి. అండ్ ఆ తర్వాత స్టేట్మెంట్ కంక్లూజన్ చూడండి. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ చూడండి. ఇక్కడ నుంచి 3 మార్కులు వస్తాయి. షిలాజిమ్స్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. చాలా 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 సింపుల్‌గా నేను 1 అవర్ వీడియో కంప్లీట్‌గా చెప్పడం జరిగింది. ఎవరైతే చూసారో కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో ఎలా ఉందో అని తెలియాలి కాబట్టి. ఫ్రీ వీడియోనే వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నా వీడియోలో కూడా ఉంటుంది. షిలాజిమ్స్ డీడీ మ్యాథ్స్ ఛానల్ అని కొట్టినా కూడా వస్తది. సో చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. 3 మార్కులు వస్తాయి షిలాజిమ్స్ నుంచి. నేను చాలా క్లియర్‌గా చెప్తున్నాను. తెలుగులో మనం ఏమంటామంటే త్రిపాద తర్కవాదం అంట. ఏమో షిలాజిమ్స్ చూడండి. షిలాజిమ్సే చాలా క్లియర్‌గా నేను చెప్పడం జరిగింది. ఈ షిలాజిమ్స్ నుంచి 3 మార్కులు వస్తాయి. సో ఇక్కడ నుంచి దాదాపు 5 మార్కుల నుంచి 6 మార్కులు, 7 మార్కులు కూడా అడగొచ్చు. కాబట్టి మీరు కూడా చూసుకోండి. షిలాజిమ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ చూడండి నాన్ వెర్బల్ రీజనింగ్. దీంట్లో ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ క్యూబు, డైస్. క్యూబు ఇంతకుముందు డైస్ చెప్పాను. ఈ రెండిటికి మధ్య డిఫరెన్స్ చూసుకోండి ఒకసారి. కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటది. ఇక్కడ నుంచి కూడా ఒక బిట్ అడిగే ఆస్కారం ఉంది. ఆ తర్వాత చూడండి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. కంప్లీషన్, ఇన్‌కంప్లీషన్ ప్యాటర్న్ ఇది ఇక్కడ నుంచి ఒక బిట్ అడుగుతూ ఉంటాడు. అండ్ చూడండి ఆ తర్వాత నీటి ప్రతిబింబాలు, మిర్రర్ ఇమేజెస్ అడగొచ్చు. వాటర్ ఇమేజెస్ కూడా అడగొచ్చు. ఆ తర్వాత భిన్న పరీక్ష, ఆడ్ వన్ అవుట్ ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది. ఇంతకుముందే ఉంది క్లాసిఫికేషన్‌లో. అండ్ ఆ తర్వాత అనాలజీ కూడా నేను చెప్పాను. ఆ తర్వాత సిరీస్ కూడా చెప్పడం జరిగింది. ఈ టాపిక్స్ అనేవి మేజర్ టాపిక్స్ అనమాట దీంట్లో. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా క్లియర్‌గా నేను చెప్పడం జరిగింది. రీజనింగ్ అనేది చాలా సింపుల్. ఎందుకంటే మీరు రీజనింగ్ అనేది ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి. ఫస్ట్ కంప్లీట్‌గా రీజనింగ్ ప్రిపేర్ అవ్వండి. అండ్ చాలా స్పీడ్‌గా ప్రిపేర్ అవ్వండి. చాలా సింపుల్‌గానే ఉంటది. చాలా ఈజీగా ఉంటది. ఈ 30 మార్కులు మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఎస్‌వీఆర్ బుక్ అనేది తీసుకున్నారు. ఈ ఎస్‌వీఆర్ బుక్‌లో మీరు ఏం చూడాలి అంటే ఒక్కొక్క దాంట్లో 120 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇవన్నీ చూడాలంటే ఇవన్నీ చూడకండి. ఫస్ట్ బేసిక్ అనేది స్ట్రాంగ్ అవ్వండి. బేసిక్ అనేది స్టాండర్డ్
అప్డేట్ అవ్వండి. మీకు నచ్చిన యూట్యూబ్ ఛానల్ చూడండి. బేసిక్ అనేది స్టార్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతకు ముందు ఎగ్జామ్స్‌లో వచ్చిన బిట్ అని చెప్పేసి ఉంటది. సో రైల్వే, ఆర్ఆర్‌బీ 2005 ఈ విధంగా ఉంటదనమాట. ఒక క్వెషన్ పక్కకి ఆ క్వెషన్ అనేది ఎప్పుడైనా వస్తే ఈ విధంగా ఇచ్చాడు ఆ క్వెషన్ సైడ్‌కి. కాబట్టి ఇటువంటి బిట్స్ అంటే ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా ఒకసారి మీరు చేయగలుగుతారా లేదా అనేది ప్రాక్టీస్ చేసి చూసుకోండి. అండ్ రీజనింగ్ కావచ్చు, మీకు ఏదైనా డిఫికల్ట్ టాపిక్ ఉంది, ఇక్కడ నుంచి బిట్ వస్తుంది అంటే అది 1 వీక్ బిఫోర్ ఖచ్చితంగా రివిజన్ చేయండి. రీజనింగ్ అనేది 1 వీక్ బిఫోర్ రీజనింగ్ అనేది రిపీట్ చేయండి. బేసికల్‌గా నాన్ వర్బల్ రీజనింగ్ అనేది మర్చిపోవడానికి అవకాశం ఉంటది. ఈ మిర్రర్ ఇమేజెస్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటది. అండ్ ఆ తర్వాత వాటర్ ఇమేజెస్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఆ తర్వాత ఘనం, క్యూబ్‌కి కన్‌ఫ్యూజన్ ఉంటది. ఆ తర్వాత తీసుకోండి ఈ తీర్మానాలు, ప్రకటనలు కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు లాజికల్ రీజనింగ్‌లో. కాబట్టి ఇవన్నీ ఒకసారి వినేయండి లాస్ట్ ఎండింగ్ మూమెంట్‌లో. కాబట్టి మీకు యూజ్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. ఎందుకోసం అంటే రీజనింగ్ అనేది అన్నిటికంటే బెస్ట్ సబ్జెక్ట్, అన్నిటికంటే సింపుల్ సబ్జెక్ట్, అన్నిటికంటే ఎక్కువ మార్కులు తెచ్చిపెట్టే సబ్జెక్ట్ ఇదే. దాని తర్వాతే మ్యాథ్స్. జీఎస్ అనేది నాకు తెలిసి చాలా డిఫికల్ట్. ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్కడి నుంచి బిట్ వస్తదో కూడా తెలీదు. ఏం ప్రిపేర్ అవ్వాలో కూడా తెలీదు. అట్‌లీస్ట్ మ్యాథ్స్‌లో అయినా తెలుస్తది. ఈ ప్యాటర్న్‌లో అడుగుతాడు, ఇది అడుగుతాడు అనేది. బట్ జీఎస్‌లో ఒక ఐడియాలజీ ఉండదు. ఏమి ఉండదు. ఏమొస్తదో కూడా మనకి తెలీదు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే జీఎస్ కంటే మ్యాథ్స్‌కి ఎక్కువగా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి అని చెప్పేసి చెప్తూ ఉంటాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూడండి పాలిటీకి సంబంధించి కూడా ఉండడం జరిగింది. హిస్టరీకి సంబంధించి కూడా ఉన్నాయి. ఇవన్నీ మీకు చదవాల్సిన అవసరం లేదు. ఎందుకోసం అంటే పాలిటీ, హిస్టరీ అనేది బుక్‌లో చూడండి. ఎందుకోసం అంటే నేను చాలా క్లియర్‌గా చెప్తాను చూడండి. అండి ఇక్కడ నేను బెస్ట్ బుక్స్ గురించి డిస్కస్ చేయాలి కాబట్టి ఈ 3 బెస్ట్ బుక్స్ అయితే నేను డిస్కస్ చేస్తున్నాను చూడండి. నేను 3 బెస్ట్ బుక్‌లు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి చూడండి మ్యాథ్స్‌కి సంబంధించి మీ నోట్స్ ఉంటే చూడండి. లేదంటే నా ఛానెల్‌లో వీడియోస్ ఉంటే చూడండి. అండ్ ఆర్ఎస్ అగర్వాల్‌లో కొన్ని ఇంపార్టెంట్స్ చూసుకోండి. లేదంటే భాగ్యనగర్ బుక్ ఉంటే అది ప్రిపేర్ అయ్యి ఆపేయండి. ఆర్ఎస్ అగర్వాల్ కూడా అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు కంప్లీట్ చేయాలి అంటే ఇది మాత్రం చూసుకోండి మ్యాథ్స్‌కి సంబంధించి. మ్యాథ్స్‌కి సంబంధించి నేను క్లారిటీ ఇచ్చాను కదా! ఆర్ఎస్ అగర్వాల్‌లో చూస్తే చూడండి. నేను మేజర్ టాపిక్స్ చెప్పాను కదా! వాటికి సంబంధించి చూడండనమాట. అండ్ ఆ తర్వాత చూసుకోండి నెక్స్ట్ రీజనింగ్‌కి సంబంధించి ఏ బుక్ చెప్పాను అంటే రీజనింగ్‌కి సంబంధించి ఎస్‌వీఆర్ అనే బుక్ ప్రిపేర్ అవ్వండి. ఎస్‌వీఆర్ అనే బుక్ ప్రిపేర్ అవ్వండి. దాంట్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని నేను చాలా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఆ తర్వాత జీఎస్‌కి సంబంధించి నేనేం చెప్పాను అంటే హైటెక్ విజయ రహస్యం అయితే నేను చెప్పడం జరిగింది. హైటెక్ విజయ రహస్యం అయితే నేను చెప్పడం జరిగింది. అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే ల్యూసెంట్ ఈస్ ద బెస్ట్, బెస్ట్, బెస్ట్ అని చెప్పేసి చెప్తాను. సో చూడండి ఆ తర్వాత చూడండి ఈ జీఎస్ తర్వాత మనకి పాలిటీ కావచ్చు, ఆ తర్వాత జాగ్రఫీ కావచ్చు, ఆ తర్వాత చూసుకోండి హిస్టరీ కావచ్చు. ఇవన్నిటికి కూడా మీరు ఏం చేస్తారు అంటే బుక్స్ చూడండి. స్కూల్ బుక్స్ చూడండి. 8థ్, 9థ్ సరిపోద్ది మీకు. 7థ్, 8థ్, 9థ్ బుక్స్ చూసుకోండి. ఆ తర్వాత మీరు చూడండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిందైతే మేజర్‌గా మీరు ఇది చాలా 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 ఇంపార్టెంట్ కాబట్టి ఇది మీరు ప్రిపేర్ చేసుకుంటారు. మీరు మంచి బుక్ బై చేస్తారా అనేది మీ ఇష్టం. నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా ఓకే. బట్ షార్ట్ అండ్ స్వీట్‌గా టైం అనేది వేస్ట్ చేయకుండా ప్రిపేర్ అవ్వండి. అండ్ సో చూసుకోండి ఈ బెస్ట్ 3 బుక్స్ అయితే నేను చెప్పడం జరిగింది. ఈ బుక్సే ఎందుకు చెప్పాను అనే రీజన్ కూడా నేను చెప్పాను. ఈ వీడియో అనమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ అదే విధంగా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మీరు చేసే లైక్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.